సోలార్ ఓపెన్ యాక్సెస్ డెవలపర్స్ సభ్యులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని కలిశారు. హైదరాబాద్లోని ఈఆర్సీ చైర్మన్ తన్నీర్ శ్రీరంగారావుకు వినతిపత్రం అందించారు. ఫోర్కాస్టింగ్ డీవియేషన్ ఛార్జీలు, వీలింగ్ ఛార్జీలు, సోలార్ స్టార్టప్ అవసరాల మేరకు స్థిర ఛార్జీల విధింపు, పవర్ క్వాలిటీ సమస్యలకు సంబంధించిన సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సోలార్ డెవలపర్ల స్టార్టప్ పవర్ అవసరాలకు ఫిక్స్డ్ ఛార్జీలు విధించకుండా ఏపీ తదితర రాష్ట్రాలను ఆచరణలో ఉన్నట్లుగా ప్రత్యేక హెచ్డీ కేటగిరీని అందించాలని బాధితులు కమిషన్ దృష్టికి తెచ్చారు. ప్రత్యేకించి నిబంధనలకు అనుగుణంగా లేని స్టాండ్ బై ఛార్జీలు, గ్రిడ్ మద్దతు ధరలు వంటి విషయాలను కమిషన్ ముందుంచామని తెలిపారు. సోలార్ జనరేటర్ ప్లాంట్లో యూనిట్స్ జనరేట్ చేసి రివర్స్లో విద్యుత్ పంపిణీ సంస్థలకు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ప్లాంట్ నుంచి జనరేట్ అయిన ఒక యూనిట్ కన్జ్యూమర్కి 6 రూపాయలకి అమ్ముకుంటే అందులో 7 రూపాయల దాకా ఛార్జీలే వసూలు చేస్తే ఆ జనరేషన్ చేసే సంస్థకి నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉంటుంది. సో అది కూడా ఈరోజు ఈఆర్సీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సోలార్ ప్లాంట్ నుంచి వస్తున్న పవర్ క్వాలిటీ లేదు అని చెప్పి హార్మోనిక్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పిన రీజన్తో ప్లాంట్స్ని గ్రిడ్ నుంచి డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా విద్యుత్ టీఎస్ఈఆర్సీ వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. సో వారు పాజిటివ్గా స్పందించారు.